అందరికీ నమస్కారం. ఈరోజు కథ నేను వేశ్యను కాను పార్ట్ 6 రాసినవారు వలి గారు. ఇక స్టోరీలోకి వెళ్తే, నాకు స్పృహ వచ్చేటప్పటికీ నాకు ఎదురుగా నవ్వుతూ కూర్చున్న అతని రూపం నన్ను ఆశ్చర్యపరుస్తుంటే అతను నా ఎదురుగా కూర్చున్నాడు. అతని కళ్ళు వింతగా నన్ను గమనిస్తూ ఉంటే నాకు ఏదో తెలియని వింత భావన కలుగుతుంది. అతను నాకు తెలియని నా అంతరాత్మను కదిలించిన గొప్ప అభిమాని, ఒక మూర్ఖుడి బాహుబంధాల నుండి నన్ను మేల్కొల్పిన ఒక అజాత శత్రువు అతను. నాకు జ్ఞానం బోధించే గురువులా, నన్ను ఉప్పెన నుండి కాపాడిన ఒక ఆసరాలా కనిపిస్తున్నాడు. అతను తలుచుకుంటే ఆ రోజు నా ప్రమేయం లేకుండానే నన్ను అనుభవించవచ్చు. కానీ అతని సంస్కారం నన్ను నిజంగా ఒక తల్లిగా నిలబెట్టింది. నన్ను వెలకట్టి కూడా ఒక ఆడదానిగా నన్ను గుర్తించిన మహామనిషి ఇప్పుడు నా కళ్ళ ముందు ఉన్నతంగా నిలబడి ఉన్నాడు. ఆయనను చూస్తున్న కొద్దీ నా కళ్ళు ఆనంద బాష్పాలను కురిపిస్తుంటే నా కన్నీటితో ఆయన పాదాలను కడగాలని ఉంది. కానీ ఆయన చూపు చాలా ఉన్నతంగా ఉంది. ఆయన కళ్ళల్లో నా మీద జాలి మాత్రమే కనిపిస్తుంది. మా మధ్య మౌనాన్ని విడదీస్తూ ఆయన తల్లిగారు మా మధ్యకు వచ్చారు. ఆమె నవ్వుతూ, ఒరే ప్రసూన్, తను అడుగుపెట్టిన తర్వాత ఈ ఇంట్లో ఎన్నో మార్పులు. ఆఖరికి ఇన్నేళ్ళు ఈ ఇల్లు వదిలి వెళ్ళిన నువ్వు కూడా మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చావు. అందుకే తన మనసులానే తను చాలా మంచిది. అందుకే మనలో కలిసిపోయింది. ఇంకో విషయం చెప్పనా, మీ పేర్లల్లో మొదటి అక్షరం ఒకే అక్షరంతో ప్రారంభమవుతుంది. అది కూడా యాదృచ్ఛికంగా. జరిగిన ఇదంతా వింతగా అనిపిస్తుంది అని నవ్వుతున్న తల్లి చేతిని తన చేతిలోకి తీసుకొని చిన్నగా నవ్వి నా వైపు చూసి, ఇంతకు మీ పేరేమిటి అని నన్ను అడగగానే నా కళ్ళు అతని వైపు వింతగా చూస్తుండగా, ప్రవర అని నా నోటి నుండి వెలువడిన నా పేరుని మననం చేసుకుంటూ ప్రా ప్రా అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? అసలు నీ ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నావా ఆ మూర్ఖుణ్ణి? అయినా నీ అందానికి నువ్వు విశ్వసుందరి అయి ఉండాలి. కానీ నువ్విలా ఒక మోసగాడు అయిన వివేక్ని నమ్మి మోసపోయావా? కానీ నా దృష్టిలో నువ్వెప్పుడూ నా ఫేవరెట్వి. నేను నీకు ఎప్పటికీ ఫ్యాన్ని. కాబట్టి నీ గురించి తెలుసుకోవచ్చా? అది నీకిష్టమైతేనే అని పలుకుతున్న మాటలకు బోరున ఏడుస్తూ అతనికి జీవితాన్ని పాదాల దగ్గర పరచాలని అనిపించిన నా మదిలో ఏదో ఒక మూల నా పొరపాటు ఏదైనా జరిగితే నా వలన నా బిడ్డ అన్యాయం అవుతుంది అని నా మనసు ఘోషిస్తుంటే నా మౌనం అతనిలో ఆత్రాన్ని రేకెత్తిస్తుండగా మళ్ళీ నోరు విప్పాడు అతను. కానీ నా బిడ్డ ఏడుపు ఆ క్షణంలో నన్ను కాపాడింది. బంగారు గుడ్లు పెట్టే బాతురా అది. కానీ తొందరపడ్డావు. అయినా దాన్ని పెట్టి ఎన్ని నీలి చిత్రాలు తీయాలనుకున్నానో, కానీ నా ప్లాన్ అంతా పాడు చేశావు. నీ తొందరపాటు విలువ కొన్ని కోట్లు. అది చీకటి సామ్రాజ్యానికి మహారాణిరా. కానీ నీ అవివేకం ఇంత పని చేసింది. ఇప్పుడు నీకు శిక్ష తప్పదు. కానీ నీ చివరి కోరికను కోరుకో అని కఠినంగా అరుస్తున్న కంఠం వైపుకు దీనంగా చూస్తూ, సార్, ఒక్క అవకాశం ఇవ్వండి, నేను తనను ఖచ్చితంగా తీసుకొస్తాను అని అడుగుతున్న వివేక్ వైపు చూస్తూ, సరే, నమ్మిన బంటువు కాబట్టి ఒక్క అవకాశం ఇస్తాను. కానీ తను మిస్ అయిందా? ఇదే ఆఖరి అంటూ వేగంగా వెళ్తున్న అతని వైపు బ్రతుకు జీవుడా అని అనుకుంటా, ఎక్కడున్నావే అంటూ గట్టిగా కేకపెట్టాడు. నిజంగా నా బిడ్డను బలిపెట్టి నేను సంతోషంగా ఉండగలనా? నా భయంకరమైన గతాన్ని ఇప్పుడు ప్రసూన్కి వివరించి నిజంగా పాతాళంలోకి జారిపోగలనా? అలా జరిగితే నా భవిష్యత్తుకి ఏ లోటు లేదు. కానీ ముక్కు పచ్చలారని నా బిడ్డ పరిస్థితి ఏం కావాలి? అలా అనుకుంటూ ఉండంగానే ఆమె కనులు నీటి కొనలులయ్యాయి. ఆ కన్నీళ్లను తుడుచుకుంటున్న నా కళ్ళకి మసకగా పేపర్ మీద కనిపిస్తున్న పెద్ద అక్షరాలు నా కళ్ళను మరింత పెద్దవిగా చేస్తుండగా వెనుక నుండి ఒక హస్తం నా భుజం పైన పడింది. ప్రవర కళ్ళు నులుముకుంటూనే తన భుజం పైన చేయి వేసింది ఎవరా అని తల ఎత్తి చూసింది. అక్కడ ఎమ్మెల్యే గారు నిల్చున్నారు. ఆమె కళ్ళు ఒక్కసారిగా తుడుచుకొని గౌరవంగా లేచి నిల్చుంది. ఆమె వైపు చూసి చిన్నగా నవ్వారు ఎమ్మెల్యే గారు. వారికి నమస్కరించింది ప్రవర. ఏమీ లేదమ్మా, నీ బిడ్డను చూద్దామని వచ్చాను. కానీ నువ్వేమో దిగులుగా ఉన్నావు అని సముదాయిస్తున్నాను. అయినా మళ్ళీ ఏమైందమ్మా అని
తన ఎదురుగా కూర్చున్న ఆయన వైపుకి తన చేతిలో ఉన్న పేపర్ చూపించింది. ఆయన అందుకొని, రాస్కల్, మళ్ళీ పేపర్ ప్రకటన ఇచ్చాడు. వీడిని పోలీస్ స్టేషన్లో పెట్టాలి, వాడు తోలు తీయిస్తా అని అంటున్న ఎమ్మెల్యే గారి మాటలకు తల అడ్డంగా విదిలిస్తూ, వద్దండి, వాడి నీడ పడుకున్నదనే నేను వారిస్తున్నాను. నా బిడ్డకు నాకు ఈ ఇల్లు చాలా రక్షణ ఇస్తుంది. మీరంతా నాకు కొండంత ధైర్యం. అందుకే నన్ను నా బిడ్డను ఇక్కడే ఉండనివ్వండి, అదే మిమ్మల్ని కోరుతున్నాను అని పలుకుతున్న ప్రవర మాటలకు ఆమె తల మీద చేతిని ఉంచి, సరేనమ్మా, ఇక్కడే ఉండు, నీకు నీ బిడ్డకు మేమంతా అండగా ఉంటాము అని వెళ్ళిపోయారు. ప్రవర, ఇదంతా వాడు మళ్ళీ నిన్ను ఆ నరక కూపంలోకి లాగడానికి చేసే ప్రయత్నమే. నేనొక సలహా ఇస్తాను. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు నీ చదువును కొనసాగించు. నేను నీకు హెల్ప్ చేస్తాను. ఎందుకంటే నీ కాళ్ళ మీద నిన్ను నిలబెట్టాలన్నదే నా ఆలోచన. ఆ వివేక్ గాడిని నడిపిస్తున్నదెవరో నేను కనుక్కుంటాను. ఎందుకంటే అమ్మాయిలను పక్కా ప్లాన్లతో తన ఉచ్చులో బిగించి వారిని మోడలింగ్ అంటూ హైటెక్ వ్యభిచారంలో దింపడం వాడి పని. కానీ వాడి ఇన్ని జరిగినా బయట చెప్పుకోలేని ఆడపిల్లల్ని మరింత వేధించడం, వారి నుండి డబ్బులు వసూలు చేయడం వాడి పని. కానీ వాడు నిన్ను ఆ కూపం నుండి తప్పించి నిన్ను మోడల్గా మార్చడం, పెళ్లి చేసుకోవడం, ఇదంతా పథకం ప్రకారమే. కానీ వాడి నుండి తప్పించుకున్న ఆడవారిని వాడు మళ్ళీ వేధించలేదు. కానీ నీ కోసం ₹1,00,00,000 ఖర్చు పెట్టాలని యోచిస్తున్నాడు అంటే నీ గురించి ఆ వివేక్ కాదు, పేర్లు బయటకు రాని పెద్దవాళ్ళు ఉండి ఉంటారని నా అనుమానం అని మాట్లాడుతున్న ప్రసూన్ని వింతగా చూసింది ప్రవర. కానీ ప్రవర మనసులో కూడా ఎంతో ఆందోళన ఉందని ప్రసూన్ను అర్థం చేసుకున్నాడు. కానీ ప్రవరాని ఎందుకు ఇలా వెంటాడుతున్నారు అని ప్రసూన్ మనసులో కలుగుతున్న కంగారుని అణిచిపెట్టుకొని ఎలాగైనా ప్రవరకు ఒక జీవితాన్ని కల్పించాలని మనసులో దృఢంగా నిర్ణయించుకొని ముందుకు కదిలాడు ప్రసూన్. దాని అందాన్ని అనుభవించాలని నిన్ను దానికి మొగుణ్ణి చేసి జాగ్రత్తగా దాన్ని నిన్ను ఫారిన్ నుండి వచ్చే వరకు చూసుకోమంటూ చెబితే దాన్ని అన్ని విధాలుగా వాడుకొని కనీసం దాన్ని బంధించి ఉంటే కూడా నాకు ఈ రిస్క్ ఉండేది కాదు. దాన్ని 15 కోట్లకు బేరం పెట్టాను. అయినా దానిలో ఏముందిరా, వాడికి పిచ్చగా నచ్చేసింది అని దాని ఫోటో చూసిన నాకే మనసు చలించిపోతుందిరా. దాని అందాన్ని పొందని జన్మ ఎందుకు అని గుర్తుపెట్టుకో. ఆ అందం నాకు దక్కితేనే నీకు ప్రాణభిక్ష, లేదా నిన్ను బ్రతికుండంగానే చంపేస్తాను అంటూ తన తలకు గురిపెట్టిన గన్ని చూసి వణికిపోతూ, మహారాజ్, ఒక్క అవకాశం ఇవ్వండి, తనను మీకు పువ్వుల్లో పెట్టిస్తాను అంటూ వేడుకుంటూ, మహారాజ్, నా దగ్గర ఒక ఐడియా ఉంది, తొందరలోనే ఆమెని మీ బెడ్రూమ్కి చేరుస్తాను అని నవ్వుతూ చెప్తున్న వివేక్ మాటలకు ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆ శాల్తి. వివేక్ నోటి వెంట వస్తున్న మాటలకు అతని కళ్ళు ఆశ్చర్యంగా అతన్ని గమనిస్తున్నాయి. వారు చర్చించుకుండగానే దడేల్మంటూ తలుపులు తెరుచుకొని లోపలికి వచ్చిన శాల్తీని చూడగానే వారందరికీ ఆనందంతో గెంతులు వేయాలని అనిపించింది. లోపలికి వచ్చిన ఆ శాల్తీ చిటికలు వేసుకుంటూ లోపలికి నడవడం ప్రారంభించింది. ఇంకా ఉంది, ఇంతకీ ఆ శాల్తీ ఎవరు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.